Now we are going to learn another generator, sine wave generator. First aslu basic ga నేర్చుకోవాల్సింది sine wave generator. And we know oscillators తెలుసు మనకి. So what is an oscillator? Oscillator is a device which will produce the sine wave as the output. So sine wave generation గురించి మాట్లాడేటప్పుడు we can treat them as oscillators. సో ఈ oscillators అనేది వర్క్ చేయడానికి ఒక ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్ అని అంతకు ముందే నేర్చుకున్నాం మనం ఫస్ట్ చాప్టర్లోనే. సో దట్ ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ బార్క్-హసన్ క్రైటీరియా. ఈ బార్క్-హసన్ క్రైటీరియా ఏం చెప్తుంది అంటే ఏవి ఇంటూ బీటా షుడ్ బి ఈక్వల్ టు 1 and angle of AV into beta should be equal to 360 degrees or 0 degrees. That means, what is the meaning of it? Here we can observe in the block diagram of an oscillator block diagram ikkada positive feedback apply chestam manam. Positive feedback will leads to the instability of the device. ఆ ఇన్స్టెబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఆసిలేషన్స్ అన్నమాట. సో ఇక్కడ యాంప్లిఫైయర్ గెయిన్ ఎంత ఏవి, అండ్ ఈ యాంప్లిఫైయర్ అవుట్పుట్లో కొంత ఫ్రాక్షను మనం ఇంకొక నెట్వర్క్ ఇస్తాము, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. దాని గెయిన్ ఎంత బీటా. సో ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇన్పుట్ విల్ బి మై యాంప్లిఫైయర్ అవుట్పుట్. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ V0 అనేది ఉన్నంత మాత్రాన ఇది దీనికి అవుట్పుట్ వోల్టేజ్ కాదు. ఇది మెయిన్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక్కడ V0 అనే ఒక అక్షరాన్ని నేను దీని ఇన్పుట్గా ఇస్తున్నాను. సో వాట్ ఈస్ ద యాక్చువల్ ఇన్పుట్ ఫర్ దిస్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్? V0. అది ఇన్పుట్. V0 అనేది పేరు అనమాట, అంతే. అండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్? దిస్ ఈజ్ VF. That is feedback voltage. That will be again given as input to this amplifier. So ila repeatedly feedback apply cheyadam valla we will get oscillations. That is the first condition. And the first condition is that product of AV and beta should be equal to 1. Ala untene oscillations will be produced. The first priority or first criteria which should be fulfilled. Next is angle. అంటే ఎన్ని కొన్ని కెపాసిటర్స్, ఇండక్టర్స్, రెసిస్టర్స్, ఈ మూడు యూస్ చేసి we will design the oscillator circuits. And capacitor and inductor are frequency dependent elements. So they will have some angle. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? యాంగిల్ అంటే అర్థం ఏంటంటే కరెంట్ అండ్ వోల్టేజ్ విల్ నాట్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్. అంటే అర్థం ఏంటి? కరెంట్ అండ్ వోల్టేజ్ విల్ బి సెపరేటెడ్ విత్ సమ్ అన్ యాంగిల్. ఆ యాంగిల్ని మనం వెదర్ ఈ కెపాసిటర్ వోల్టేజ్ ఈజ్ లీడింగ్, లాగింగ్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఇండక్టర్లో, కెపాసిటర్లో వోల్టేజ్ లీడ్ అవ్వడమా, లాగ్ అవ్వడమా కరెంట్ని అన్నది మనకి తెలుస్తూ ఉంటుంది. సో నా హియర్ that angle must be either 0 degrees or 360 degrees around a loop. ఈ లూప్ దగ్గర ఆ మొత్తం కూడా యాంగిల్ అరౌండ్ ఏ లూప్ మస్ట్ బి ఈక్వల్ టు 0 degrees or 360 degrees. That is our requirement. When these two conditions are fulfilled, then only we will get the sine wave or sine wave at the output. So దీనికి ఇన్పుట్ ఉండదు. అంటే no need to give any input. The circuit's noise itself will be sufficient to produce the oscillations. Oscillations sustain అయ్యేటట్టు, అంటే oscillations die out అవ్వకుండా అవి సస్టైన్ అయ్యేటట్టు చూసుకోగలిగితే we can get a sine wave generator. That is the next thing. అది వేరే EDCకి సంబంధించిన thing. But basic of a sine wave generator is this. And mainly we are going to learn two audio frequency oscillators or audio frequency generators. Audio frequency generators అంటే a less
ఫ్రీక్వెన్సీ జనరేటర్స్ అన్నమాట. రేడియో ఫ్రీక్వెన్సీ జనరేటర్స్ అంటే కిలో హెడ్స్లో వాటి వాల్యూస్ అన్నీ ఉంటాయి. సో ఆడియో ఫ్రీక్వెన్సీ generator that we are going to learn. In audio frequency generators, the main generators or oscillators are going to be RC phase shift oscillator, RC phase shift oscillator. అంతకుముందు సిలబస్లో అయితే, ఇప్పుడు మీ సిలబస్లో పలాంది నేర్చుకోమని ఇవ్వలేదు, అంతకుముందు రేడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ కూడా ఇచ్చాడు సిలబస్లో, విచ్ ఈజ్ ఏ ఎల్సి ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్ అని పిలుస్తారు దాన్ని. కానీ మీకు సిలబస్లో మరి ఇచ్చాడో లేదో తెలీదు. జస్ట్ ఐ వాంట్ టు డీల్ విత్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ అండ్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. వెయిన్ బ్రిడ్జ్ oscillator, these are the sine wave generators. Sine wave generator, these two we are going to learn now, and in these two we are going to learn the frequency of the each and every oscillators also we are going to calculate. Now we are going to learn RC phase shift oscillator. So this is the RC phase shift oscillator diagram. ఒకసారి అబ్జర్వ్ చేయండి దీన్ని. ఏముంది ఇక్కడ? రెండు బ్లాక్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ రెండు బ్లాక్స్. వన్ ఈజ్ ద యాంప్లిఫైయర్ బ్లాక్, కనబడుతుందా? ఇక్కడ డాటెడ్ లైన్స్, ఈ డాటెడ్ లైన్స్ అన్నీ కూడా యాంప్లిఫైయర్ బ్లాక్. యాంప్లిఫైయర్ బ్లాక్లో ఏమున్నాయి? ఒక ఆప్ యాంప్ ఉంది with feedback. Next, here we will have another block which is a feedback network. So ee feedback network input ekkadi nunchi ochindi? It is coming from output of my amplifier. Output of my amplifier akkadi nunchi vastundi. And again, my output of this feedback amplifier network is nothing but VF. Again it is going to the input of my amplifier. So this is nothing but it is an oscillator. So what it should fulfill? It should fulfill that gain of this amplifier and this amplifier product should be equal to 1. That is AV into beta should be equal to 1. Next, second thing, and the angle around the loop, mottham angle around the loop should be equal to 0 degrees or 360 degrees. And we can observe one thing, that if we give a inverting op amp ఏం చేస్తుంది? ఒక పాజిటివ్ వేవ్ని నెగిటివ్ వేవ్గా చూపిస్తుంది. అంటే దెర్ ఈజ్ ఎ ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ 180 degrees. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? 180 degrees ఫేజ్ షిఫ్ట్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక వేవ్ ఇలా వెళ్తోంది, దీని మీదే ఇంకొక వేవ్ వెళ్తోంది అనుకోండి. అప్పుడు ఈ రెండు ఒకదాన్ని ఒకటి కోయిన్సైడ్ అయినాయి కాబట్టి ఈ రెండిటి మధ్య యాంగిల్ ఎంత? యాంగిల్ డిఫరెన్స్ ఎంత? 0 degrees. అదే ఒక వేవ్ ఇలా వెళ్తోంది, ఇంకొక వేవ్ ఇలా వెళ్ళింది. సో ఇక్కడ యాంగిల్ డిఫరెన్స్ ఎంత? 30 degrees. అదే వేవ్ ఇలా వెళ్ళింది, యాంగిల్ డిఫరెన్స్ ఎంత? 90 degrees. అదే వేవ్ ఇలా వెళ్ళింది, యాంగిల్ డిఫరెన్స్ ఎంత? 120 degrees. అదే వేవ్ ఇలా వచ్చింది, యాంగిల్ డిఫరెన్స్ ఎంత? 180 degrees. అంటే ముందుకు వెళ్తున్న వేవ్ వెనక్కి వచ్చేసింది కంప్లీట్గా, అంటే రివర్స్. సో ఏదైనా ఒక వేవ్ రివర్స్ అయిందంటే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఇట్, దీస్ టూ సిగ్నల్స్? ఖచ్చితంగా 180 degrees. సో ఒక పాజిటివ్ ఇన్పుట్ ఇస్తే నీకు వచ్చే అవుట్పుట్ నెగిటివ్ వస్తుందంటే దే ఆర్ రివర్స్. సో రివర్స్ కాబట్టి 180 degrees ఫేజ్ షిఫ్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ మొదలు పెడితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఫేజ్ షిఫ్ట్ 180 అయింది. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి? ఫేజ్ షిఫ్ట్ షుడ్ బి ఎయిదర్ 360 degrees ఆర్ 0 degrees.
సో వాట్ we need another phase shift of 180 degrees లేదా -180 degrees phase shift కావాలి. సో ఇప్పుడు పాసిబిలిటీ ఏంటంటే వీ కెన్ గెట్ అనదర్ ఫేస్ షిఫ్ట్ ఆఫ్ 180 degrees. సో దట్ 180 degrees ఫేస్ షిఫ్ట్ ఈజ్ సప్లైడ్ బై దిస్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఈ ఫీడ్బ్యాక్ నెట్వర్క్లో ఏమున్నాయి? ఒక కెపాసిటర్, ఒక రెసిస్టరు ఉన్నాయి. ఒక కెపాసిటర్ గనక ఫేస్ షిఫ్ట్ గనక ఇవ్వగలిగితే ఎంత ఇస్తుంది? ఒక ప్యూర్ కెపాసిటర్ అంటే దాంట్లో ఒక రెసిస్టర్ అనేది లేకపోతే ఇట్ కెన్ గివ్ 90 degrees ఆఫ్ ఫేస్ షిఫ్ట్. 90 degrees ఫేస్ షిఫ్ట్ ఇస్తుంది. కానీ ప్యూర్ కెపాసిటర్ అనేది అసాధ్యం. కెపాసిటర్ మెటీరియల్ బాడీ ఇట్ సెల్ఫ్ విల్ హ్యావ్ సమ్ రెసిస్టెన్స్. సో ఒకవేళ ప్యూర్ కెపాసిటర్ పాసిబుల్ అయితే 2 స్టేజెస్ సరిపోతాయి మనకి. ఒక ఫేస్ షిఫ్ట్ 90, ఇంకొక ఫేస్ షిఫ్ట్ 90. ఒక ఫేస్ షిఫ్ట్ 90, ఇంకొక ఫేస్ షిఫ్ట్ 90. కానీ ప్యూర్ కెపాసిటర్స్ అనేవి ఎగ్జిస్ట్ కావు కాబట్టి దిస్ ఫస్ట్ బ్లాక్ అంటే ఈ రెసిస్టర్, ఈ కెపాసిటర్, ఈ సర్క్యూట్, ఈ మొత్తం సర్క్యూట్లో ఈ పార్ట్ ఇట్ కెన్ గివ్ ఎ ఫేస్ షిఫ్ట్ ఆఫ్ లెస్ దెన్ 90 degrees. So we will design this block such that it will give a phase shift of 60 degrees. తగ్గించడం ఈజీ కదా, పెంచడం కష్టమైన. So we will design such that this block will give a phase shift of 60 degrees. So this also 60, this also 60. So total phase shift of this feedback network will be 180 degrees. So this 180 and that 180 will be added up to fulfill the condition of angle AV and beta should be equal to 360 degrees. So perfectly this circuit can be used as an oscillator. We understood. Now we are going to see what is the frequency of this oscillator circuit. ఇప్పుడు ఈ ఆసిలేటర్ సర్క్యూట్ ఫ్రీక్వెన్సీ క్యాల్కులేట్ చేసేటప్పుడు మనం చూడాల్సింది ఏంటయ్యా అంటే వాట్ ఈస్ ద ఇన్పుట్ ఆఫ్ దిస్ సర్క్యూట్? V0. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ సర్క్యూట్? VF. ఇప్పుడు నేను దీన్ని డ్రా చేస్తాను. ఒకసారి చూడండి. హియర్ జాగ్రత్తగా డెరివేషన్ ఫాలో అవ్వండి, కాన్సన్ట్రేషన్ ఉండాల. ఇది నా సర్క్యూట్. నా సో ఇప్పుడు నేనేం చేశాను? రివర్స్ రాశాను సర్క్యూట్ని. ఇప్పుడు ఇది నా ఇన్పుట్. నా ఇన్పుట్ ఏమనుకున్నాను ఇక్కడ? నా ఇన్పుట్ V0 ఎక్కడుంది? ఇక్కడుంది నా V0. దిస్ ఈజ్ మై ఇన్పుట్ V0. నేను అవుట్పుట్ అని రాశాను కానీ ఇన్ దిస్ పర్టికులర్ ఇట్ ఈజ్ ఇన్పుట్. నెక్స్ట్ నా అవుట్పుట్ ఎక్కడుంది? రెసిస్టర్ దాటాక ఉంది. సో దిస్ ఈజ్ మై అవుట్పుట్ VF. దిస్ ఈజ్ మై అవుట్పుట్ V0. అర్థమైందా? అంటే ఏంటి? ఏదైనా ఒక సర్క్యూట్ చూసేటప్పుడు మనకి ఎడమ చేతి పక్కన ఇన్పుట్ ఉంటుంది, కుడి చేతి పక్కన అవుట్పుట్ ఉంటుంది. అలాగే మనం సర్క్యూట్ అనలైజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమైంది? ఫ్లిప్ అయింది. ఇదేమైంది? ఇలా వచ్చింది, ఫ్లిప్ అయింది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ V0 అనేది యాంప్లిఫైయర్ నుంచి వచ్చిన అవుట్పుట్నే నా ఫీడ్బ్యాక్ సర్క్యూట్కి ఇన్పుట్గా తీసుకున్నాను. ఈ VF అనేది ఈ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అవుట్పుటే నాకు మళ్ళా ఇన్పుట్గా వెళ్తుంది. సో నాకు కావలసిన అవుట్పుట్ బ్రాకెట్లో ఉంది, నాకు కావలసిన ఇన్పుట్ బ్రాకెట్లో ఉంది. ఈ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ గెయిన్ బీటా ఈజ్ ఈక్వల్ టు VF బై V0 విచ్ ఈజ్ నథింగ్ బట్ బ్రాకెట్స్లో ఉన్న V0 బై Vin. అది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు.
నా సో ఈ విఎఫ్ బై వి నాట్ క్యాల్కులేట్ చేయాలి. దట్ ఈజ్ మై బీటా. అంతే కదా. ఇది నా ఫీడ్బ్యాక్ సర్క్యూట్. దీని ఇన్పుట్ ఇక్కడ ఉంది వి నాట్, దీని అవుట్పుట్ ఇక్కడ ఉంది. వాట్ ఈస్ గెయిన్? అవుట్పుట్ విఎఫ్ బై వి నాట్. అదే వేసాను, విఎఫ్ బై వి నాట్. రైట్. ఇప్పుడు హౌ టు solve this circuit? To solve this circuit, we have to assume that all the capacitors of the equal value C and all the resistors are equal value of R. First assumption adi. Next thing. And I will get some current. Let this current be I1 and let this current be I2 and let this current be I3. సో ఈ బ్రాంచెస్లో ఏ కరెంట్ ఫ్లో అవుతున్నది అనేది ఇట్స్ మెటీరియల్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏం కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కరెంట్లోంచి ఈ కరెంట్ తీసేస్తే నాకు I2 వచ్చింది. అట్లాగే ఈ I2లోంచి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ తీసేస్తే నాకు I3 వచ్చింది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నా ఐ వాంట్ టు డెరైవ్ మై ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్. ఇది డిరైవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ వాంట్ టు ఫైండ్ ఈజ్ రిలేషన్ బిట్వీన్ దిస్ వి నాట్ అండ్ విఎఫ్. అంటే నాకు వచ్చే ఈక్వేషన్ అంతా కూడా వి నాట్లో విఎఫ్లో ఉండాలి. దట్ ఈజ్ మై ఇంటెన్షన్. సో అది రావడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు గో ఫ్రమ్ దిస్ సైడ్. ఈ వైపు నుంచి మొదలు పెడతాను. సో ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంటుంది, అది V1 అనుకుందాం. ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంటుంది, అది V2 అనుకుందాం. నేను రౌండ్ ఆఫ్ చేస్తాను సో దట్ యూ కెన్ ఐడెంటిఫై. ఈ బ్రాంచ్ దగ్గర ఒక వోల్టేజ్ ఉంటుంది, దాన్ని V2 అనుకుంటాను. ఈ బ్రాంచ్ దగ్గర ఒక వోల్టేజ్ ఉంటుంది, V1 అనుకుంటాను. నా ఇప్పుడు లూప్ ఈక్వేషన్ కనుక ఈ లూప్కి మాత్రమే వేస్తే, మీకు తెలుసు కదా మీ మెయిన్ సబ్జెక్ట్ అదే కదా, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నెట్వర్క్స్ థియరీ. సో ఈ లూప్కి నేను KVL వేసాను అనుకోండి. KVL వేస్తే ఏమవ్వాలి? దిస్ వోల్టేజ్ మస్ట్ బి ఈక్వల్ టు దిస్ వోల్టేజ్ ప్లస్ దిస్ వోల్టేజ్. ఎందుకని? సేమ్ పాయింట్స్ దగ్గర ఈ బ్రాంచ్ ఉంది, ఆ సేమ్ పాయింట్స్ మధ్యలోనే ఈ బ్రాంచ్ కూడా ఉంది, ఈ బ్రాంచ్ కూడా ఉంది. సో వాట్ ఈజ్ మై V2? V2 ఈక్వల్ టు VC అంటే వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ప్లస్ VF. రాసుకోవచ్చా? ప్లస్ VF రాసుకోవచ్చు కదా. నా వాట్ ఈజ్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్? వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఈజ్ గోయింగ్ టు బి I3 into IR. What is the impedance of this capacitor? 1 by j omega c plus what is VF? I3 into R. Can I write this? రైట్. ఇప్పుడు నాకు దేంట్లో కావాలి? I3లో తీసుకోవటం వల్ల నాకు ఉపయోగం లేదు. సో నేను దేంట్లో తీసుకోవాలి? VFలోనే తీసుకోవాలి. సో VFలోనే తీసుకోవాలి అని అంటే వాట్ ఈజ్ VF అండ్ I3 రిలేషన్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్. ఇక్కడ చూడండి. సో వాట్ ఈజ్ VF? I3 ఈజ్ ఈక్వల్ టు VF బై R. రాసుకోవచ్చా? VF బై R. సో ఇక్కడ నేను I3 బదులు VF బై R ఇంటూ 1 బై j ఒమేగా C, అలాగే దీన్ని మార్చకుండా ఇదే VF ఇక్కడ రాశాను అనుకోండి. సో VF ఈజ్ ఈక్వల్ టు 1 by j omega RC plus 1. My V2 will be in terms of VF. V2 in terms of VF.
V2 in terms of VF క్యాల్కులేట్ చేశాను. నెక్స్ట్ థింగ్, దీనికి నేను ఏం చేశాను, ఆల్రెడీ I3ని ఇన్ టర్మ్స్ ఆఫ్ VF మార్చాను. I3ని ఇన్ టర్మ్స్ ఆఫ్ VF మార్చాను. నౌ I am going to apply KCL at the same branch. ఈ బ్రాంచ్ దగ్గర KCL అప్లై చేస్తాను నేను. అంటే వాట్ ఈజ్ KCL at V2? ఈ జంక్షన్ దగ్గర వాట్ ఈజ్ KCL, అది నాకు కావాలి. సో వాట్ ఈజ్ KCL at this particular node is entering current must be equal to leaving currents. అంతే కదా. సో వాట్ ఈజ్ ఎంటరింగ్ కరెంట్? సో అప్లయింగ్ ఇక్కడికి వచ్చేటప్పటికి KVL అప్లై చేశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఐఎమ్ గోయింగ్ టు అప్లై KCL at V2. KCL at V2. సో V2 దగ్గర KCL అప్లై చేస్తే I2 must be equal to, we don't know this current, let it be V2 by R. Let it be V2 by R. అంతే కదా, V by R దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్. అండ్ దిస్ కరెంట్ we know that it is I3. అంతే కదా, ఈ I3. సో వాట్ ఈజ్ V2? V2 in terms of VF we know. And what is I3? I3 in terms of VF we know. So this I2 can be written as 1 by R into V2. V2 అంటే VF into 1 by J omega RC plus 1 plus VF by R. Now what is I2? I2 is equal to, ఇప్పుడు ఈ ఆర్ని లోపలికి తీసుకెళ్ళి VF మాత్రం కామన్ తీద్దాం. తీస్తే ఏమొస్తుంది, ఈ ఆర్ లోపలికి వెళ్తే 1 by J omega R square C. జాగ్రత్తగా వేయండి, ఈ స్క్వేర్ అనేది ఆర్ నెత్తిన పెట్టండి. ఒమేగా నెత్తిన సి నెత్తిన హడావిడిగా పెట్టేసి ఆ తర్వాత లెక్క అంతా తప్పిపోయి గందరగోళం అయిపోతుంది. కాబట్టి ఆర్ స్క్వేర్ నెత్తి మీద జాగ్రత్తగా పెట్టండి. ప్లస్ 1 by R. అంతే కదా, ఈ 1 by R పెట్టి 1 మల్టిప్లై చేస్తే సో VF బయటకు వచ్చేసింది. ప్లస్ ఈ VF బయటకు వస్తే ఇక్కడ ఏమొస్తుంది, 1 by R. సో వాట్ ఈజ్ I2? I2 విల్ బి VF into 1 by J omega R square C plus 1 by R plus 1 by R, 2 by R. This is I2 in terms of VF. వచ్చిందా? Now we are going to సో ఇక్కడ ఆల్రెడీ ఏం చేసాం మనం, ఇక్కడ ఏం చేసాము, ఈ V2 దగ్గర V2 ఇన్ టర్మ్స్ ఆఫ్ VF క్యాల్కులేట్ చేసాము, I2 ఇన్ టర్మ్స్ ఆఫ్ VF క్యాల్కులేట్ చేసాం. నా వీఆర్ గోయింగ్ టు ఫైండ్ V1 క్యాల్కులేట్ చేయాలి బై యూజింగ్ దీస్ వాల్యూస్. సో వాట్ ఈజ్ V1? సో V1 ఏంటి చూడండి, వాట్ ఈజ్ V1? వోల్టేజ్ అక్రాస్ this voltage across this branch V1 must be equal to this voltage plus V2. అంతే కదా, this voltage plus V2. ఈ V2 ఆల్రెడీ మనకు వచ్చేసింది. సో ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడ ఉన్న దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది కూడా కలుపుకొని దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దీన్ని తీసేసాను నేను. నాకు ఇక్కడ ఈ రెండే ఉన్నాయి కాబట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో వాట్ ఈజ్ V1? V1 is going to be VC plus V2. So VC plus V2. What is VC? ఇక్కడ VC ఎంత అవుతుంది, ఇక్కడ VC is equal to I2 into
1/j ఒమేగా సి. ఇక్కడ కరెంట్ మారింది చూడండి, అంతకుముందు I3 వేసాం, కానీ ఇక్కడ మాత్రం ఈ VC ఈజ్ ఈక్వల్ టు I2 ఇంటూ j ఒమేగా సి. సో I2 ఇంటూ 1/j ఒమేగా సి ప్లస్ వాట్ ఈజ్ V2? ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. వాట్ ఈజ్ V2? VF ఇంటూ 1/j ఒమేగా RC ప్లస్ 1. j ఒమేగా RC ప్లస్ 1. ఇది నా V1. ఇది నా V1. సో అగైన్ వాట్ ఈజ్ I2? I2 in terms of VF calculate చేసాం. What is I2? I2 in terms of VF is VF into 1/j omega C 1/j omega. ఆల్రెడీ 1/j omega C అన్నది ఆల్రెడీ ఇక్కడ ఉన్నది. I2 బదులు VF into 1/j omega R square C plus 2/R. ఇది నేను సబ్స్టిట్యూట్ చేసా. I2 వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేసా. VF ఇంటూ ఇది 1/j ఒమేగా సి 1/j ఒమేగా సి ఇక్కడే ఉంది ఇంటూ 1/j ఒమేగా సి ప్లస్ వాట్ ఈజ్ V2? V2 ఈజ్ ఈక్వల్ టు VF ఇంటూ 1/j ఒమేగా RC ప్లస్ 1. నా ద సేమ్ థింగ్. ఇప్పుడు VF మాత్రమే బయటికి తీయాలి నేను. సో VF ఉంచితే ఇక్కడ ఏమవుతుంది, దీన్ని బట్టి ఇది మల్టిప్లై చేయాలి. నా j ఇంటూ j స్క్వేర్ అంటే ఎంత? -1 ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ R స్క్వేర్ ఆల్రెడీ ఉంది. C ఇంటూ C స్క్వేర్ ప్లస్ 2/j ఒమేగా C ఇంటూ R అంటే j ఒమేగా RC ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈస్ 1/j ఒమేగా RC ప్లస్ 1. Now this is nothing but V1. So what is V1? V1 is equal to, in terms of VF rasa, -1/omega square R square C square plus 2/j omega RC plus 1/j omega RC 3/j omega RC plus 1. This is my value of V1 in terms of VF, in terms of output voltage. Next, so malla ee circuit దగ్గరికి వద్దాము. Already V1 in terms of this we have calculated. Next వచ్చేటప్పటికి now we are going to calculate. Now again already KVL apply చేసాం ఇక్కడ again we have to apply KCL at this node. So what is KCL at this node? ఎందుకని KCL అప్లై చేస్తామంటే మనకి కరెంట్ I1 కూడా కావాలి. సో I1 కూడా కావాలి అని అంటే I1 కూడా క్యాలిక్యులేట్ చేయడం కోసం V1 దగ్గర KCL అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఏమొస్తుంది? వాట్ ఈస్ KCL at node V1? I1 is equal to this current plus this current. So KCL at V1. I1 must be equal to, what is the current at this point? V1 by R. V1 by R plus what is the current going through this? I2. And we know that this is V1. And we know that what is V1? V1 already calculate chesam. So 1 by R into VF into -1 by omega square R square C square plus 3/j omega RC plus 1. And what is I2? I2 already calculate chesam. What is I2? VF into విడిగా వేయమంటే విడిగా వేస్తాను. VF into
1 by j omega r square c plus 2 by r. This is my I2. అంతే కదా. నా ఇప్పుడు విఎఫ్ కామన్ తీస్తే ఏమవుతుంది? విఎఫ్ కామన్ తీస్తే ఈ ఆర్ లోపలికి వెళ్తుంది. -1 బై ఒమేగా స్క్వేర్, ఇక్కడ ఆర్ స్క్వేర్ అలా ఆర్ క్యూబ్ అవుతుంది, ఆర్ క్యూబ్ సి స్క్వేర్ ప్లస్ 3 బై జే ఒమేగా ఆర్ స్క్వేర్ సి ప్లస్ 1 బై ఆర్ ప్లస్ 1 by j omega r square c plus 2 by r. అర్థమైందా? నా so this is I1. So this is I1. This is I1. Now we are going to see what is V0. So V0 is equal to I1 into, అంటే ఇక్కడ వోల్టేజ్ VC, V0 ఈక్వల్ టు VC ప్లస్ V1, అంతే కదా, VC ప్లస్ V1. సో వాట్ ఈజ్ VC? VC is equal to I1 into 1 by j omega c plus what is V1? V1 already చూసాం. What is V1? V1 is equal to VF into -1 by omega square r square c square plus 3 by j omega rc plus 1. Now what is I1? I1 already ఇక్కడ చూసాం. What is I1? 1 by j omega c into VF, కామన్ దిద్దాం, VF minus 1 by omega square r cube c square plus 3 by j omega r square c ప్లస్ 1 by r ప్లస్ 2 by r ఎంత వస్తుంది? 3 by r ప్లస్ 1 by j omega r squares. Already we can do the some simplification here. ఇందాక I1 దాంట్లో సింప్లిఫికేషన్ చేయొచ్చు చూడండి. 3 by j omega r square c ప్లస్ 1 by j omega r square c. దీన్ని ఏమని రాసుకోవచ్చు? 4 by j omega, సారీ ఇక్కడ రాస్తాను, 4 by j omega r square c plus 3 by r plus VF into, దీన్నే I1నే రాశాను నేను ఇప్పుడు, VF into -1 by omega square r square c square plus 3 by j omega rc plus 1. ఇది ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. నా వాట్ ఈస్ దిస్ వాల్యూ? V0. ఇక్కడ 1 by j omega c పెట్టి మల్టిప్లై చేయాలి. సో VF కామన్ తీస్తే దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? -1 by j omega cube r cube c cube ప్లస్ j into j -1, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? -4 by j into j -1 వచ్చింది, ఆ మైనస్ ఇక్కడ పెట్టాను, 4 by omega square r square c square ప్లస్ 3 by j omega rc ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ -1 by omega square r square c square plus 3 by j omega rc plus 1. అది. సో దిస్ ఈజ్, సింప్లిఫై చేస్తాను ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో. దిస్ ఈజ్ -1 by j omega cube r cube c cube
minus 5 by ఇక్కడ minus 4 by omega square r square c square ఉంది, ఇక్కడ minus 1 ఉంది. సో omega square r square c square and plus 6 by j omega rc plus 1. So this is my final equation. So this is nothing but v naught. ఇప్పుడు what is gain? Gain ఏమనుకున్నాము? vf by v naught. అదే కదా gain. What is gain? Gain is equal to beta equal to vf by v naught. అంతే కదా. What is gain? vf by v naught. So what is vf by v naught? అప్పుడు ఏమొస్తుంది? ఈ v naught ఎక్కడికి వస్తుంది? ఇది మొత్తం 1 by n వస్తుంది. సో minus 1 by j omega cube r cube c cube minus 5 by omega square r square c square plus 6 by j omega rc plus 1. So this is the value of beta. And before going to the ఈ గెయిన్ క్యాల్కులేట్ చేయడానికి ముందు మనము ఇంకొకటి క్యాల్కులేట్ చేయాలి. వాట్ ఈస్ దట్ వాల్యూ? దట్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి మై అవుట్పుట్ వోల్టేజ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ imaginary quantity. My output is a real quantity. My output is a real quantity. So to find that my output is a real quantity. So real quantity ante ardham enti? Imaginary part should be 0. So my output VF is a real value. My output is a real value. Real value means imaginary part should be equal to should be 0. So what is the imaginary part here? Imaginary part enti ikkada? Minus 1 by minus 1 by j omega cube r cube c cube and plus 6 by j omega rc. ఈ రెండే కదా ఇమాజినరీ పార్ట్ అంటే. ఇది మొత్తం 1 minus 5 by omega square r square c square అన్నది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్, అండ్ దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. సో ఈ జే క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 6 by omega rc must be equal to 1 by omega cube r cube c cube. సో సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి? సో సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ omega cube r cube c cube must be equal to omega rc by 6. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే omega square r square c square is equal to 1 by 6. సో omega square is equal to 1 by 6 r square c square. ఇది పనికొచ్చే ఈక్వేషన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోంచి ఐ వాంట్ టు క్యాల్కులేట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ దీంట్లో వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1 by square root of 6 r square c square, which is nothing but 1 by rc root 6. But what is frequency? Omega is equal to 2 pi f 1 by rc into root 6. So that implies frequency is equal to 1 by 2 pi rc into root 6. So this is the equation of frequency of a
RC phase shift oscillator. అర్థమైందా? నా నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఈ ఈక్వేషన్ నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకోమన్నాను కదా. సో దిస్ నౌ we are going to find what is the gain of this real value. దీని గెయిన్ ఎంత? సో వాట్ ఈస్ ద గెయిన్ వాల్యూ? ఆల్రెడీ మనం ఈ రెండు కలిపి 0 అనుకున్నాం. ఈ రెండు కలిపి 0 అనుకుంటే ఇంకా మనకి మిగిలింది ఎంత? 1 minus 5 by omega square r square c square. So what is beta? Beta is going to be 1 by 1 minus 5 by omega square r square c square from this equation. ఈ equation నుంచి beta is going to be 1 by 1 minus 5 by omega square r square c square, because this plus this will become 0. ఆల్రెడీ మనం ఏం చూసాం ఇక్కడ? ఒమేగా స్క్వేర్ ఆర్ స్క్వేర్ సి స్క్వేర్ బదులు ఎంత పెట్టుకోవచ్చు? 1/6. సో 5 by 1/6. 1 by 1 minus 5 into 6. ఇది రివర్స్ అవుతుంది. 1 by 1 minus 30, that is equal to minus 1 by 29. ఈ మైనస్ అనేది ఏంటి అని అంటే, బీటా నెగిటివ్ వాల్యూ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ పైన ఉన్న యాంప్లిఫైయర్ ఫేజ్ షిఫ్ట్తో అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి దీనికి నెగిటివ్ అని వచ్చింది. బట్ వాట్ ఈజ్ బీటా? 1/29. వాట్ ఈజ్ బీటా? సో బీటా ఈక్వల్ టు 1/29 అయితే వాట్ షుడ్ బి ద గెయిన్ ఆఫ్ ద మెయిన్ యాంప్లిఫైయర్? ఏవి ఎంత అవ్వాలి? ఏవి ఎంత అవ్వాలి? ఏవి షుడ్ బి ఈక్వల్ టు 29. అంటే ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 29 ఆర్ స్లైట్లీ గ్రేటర్ దాన్ 29. సో సచ్ దట్ ఏవి ఇంటూ బీటా మస్ట్ బి ఈక్వల్ టు 1 అవుతుంది. సో this is about the frequency derivation of RC phase shift oscillator. చాలా జాగ్రత్తగా డెరైవ్ చేయాలి. ఎక్కడన్నా ఒక మల్టిప్లికేషన్ పోయినా, ఒక సైన్ రాంగ్ వెళ్ళినా మొత్తం టోటల్గా క్యాల్కులేషన్ అంతా దెబ్బతింటుంది. సో బీ కేర్ఫుల్ వైల్ యూ ఆర్ deriving this, and you can use this formula and you can solve the questions also. So this is about RC phase shift oscillator.